నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పలు కీలకమైన అంశాలపై చర్చ జరుగుతుంది. ఒకటి వర్గీకరణ పైన అయితే, మరోవైపు అవార్డుల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి పృథ్వీరాజు గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. వారితో మాట్లాడదాం. ముందుగా తెలంగాణకు అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందా మీ దృష్టిలో ఏంటి? ఇయ్యనుండే ఇంకా అవార్డ్స్ ఇంక ఇయ్యనుండే వాస్తవం అనే ఇంకా చాలా అంటే డిఫరెంట్ కోణాలకి వెళ్ళి కొన్ని అప్లికేషన్స్ పోయినాయి కదా, వాటి మీద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండే. తక్కువైనాయి. భవిష్యత్తులన్నీ ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఉండాలి, ఇవ్వాల్సిందే. ఇక ప్రజా గాయకుడు అలాగే దివంగత గద్దర్ గారి పైన కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అవార్డు ఇచ్చేదే లేదు, పద్మశ్రీ అని కూడా మాట్లాడారు. సో మీరు స్వతహాగా గద్దర్ గారి అభిమాని, ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? గద్దర్కి అవార్డులు చాలా చిన్నవి, ఆయన వస్తే కూడా తీసి పక్కకు పెట్టు కావచ్చు. నేను వేరే డాక్యుమెంట్ ఉన్నది, నేను తర్వాత చెప్తా, కానీ ఇటువంటి పెద్ద పట్టించుకుంటాడు కాదు. ఆయన ప్రజల మనసులల్లో తన సాహిత్యంతో ద్వారా తన ప్రజల గుండెలలో ఉన్నాడు. ఈ అవార్డులు చాలా చిన్నవి తనకు. తర్వాత వీళ్ళేందా పైన రాజ్యాలు మార్చేటువంటి పోరాటాలు చేసినాడు కదా. ఎంతో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సాహిత్యాన్ని, ప్రజా జనపదాన్ని ఉద్యమపదంగా చేసి నడిపినటువంటి ఆయన గొప్ప ఆయన గురించి ఆయన అంత చిన్నగా మాట్లాడితే ఈయన వ్యక్తిత్వమే తగ్గింది అంతే తప్ప బండి సంజయ్ వ్యక్తిత్వం తగ్గింది. కానీ గద్దరన్న అట్లా చునకలా మాట్లాడి చేస్తే గద్దరన్న కిరీటాలు ఏం పడిపోలేదు. తన స్థానం తనకు ఉంటుంది తెలంగాణ సమాజంలో, భారతదేశ సమాజంలో. కానీ గద్దర్ను ఒక కోణము వైపే చూసి, ఒక సామాజిక వర్గం వైపు చూసి, అలాగే ఆయన ఒక భావజాలం వైపు చూసి బండి సంజయ్ అయితేంది, అలాగే ఏపీ సంబంధించిన బీజేపీ నేతలు, అలాగే బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు వరుసగా వాళ్ళు కూడా టార్గెట్ చేస్తూ ఆయనను ఒక కార్నర్ చేసే ప్రయత్నంగా వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఏం చెప్తారు? అది కన్విన్సింగ్గా ఉంటే జనం మెప్పు పొందుతారు. కన్విన్సింగ్ లేకుండా ఒట్టిగా మనిషి మీద అభాండాలు వేస్తే ప్రజాక్షేత్రంలో అన్ని ఓపెన్ ఉన్నాయి. అబ్బా ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ ఉన్నాయి, అంతే యూట్యూబ్లో వచ్చేసినాయి. ఎక్కడ చూసినా కానీ ఆయన సాహిత్యం కావచ్చు, ఆయన ఏ టైంలో ఎట్లా పనిచేసిండు ఏందనేది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చాలామంది ట్రోల్ చేస్తున్నారట, గదర్ అన్న పిల్లలు, ఆయన పిల్లలేమో అమెరికాలో చదువుకుంటారు, మా పిల్లలు చచ్చిపోయారు అని అనుకుంటే తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు. అలా పిల్లలు ఎక్కడ అమెరికాలో చదువుకున్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే చదువుకున్నారు. సూర్యమిన్నే చదివిండు, చంద్రమిన్నే చదివిండు, వెన్నెలిన్నే చదివింది. మేము సాక్ష్యం, మేమంతా చూసుకుంటూ పెరిగిన వాళ్ళము. ఓకే, సూర్యం ఇక్కడ ఎన్ఐటీలో జాబ్ చేస్తాడు, ఆయన చిన్న మామూలు జాబ్ చేస్తాడు. వెన్నెల కూడా ఒక మొన్నటిదాకా సాంస్కృతిక సారథి కాకముందు తను ఒక కాలేజ్లో టీచర్గా ఉండే, లెక్చరర్గా ఉండే, దాని తర్వాత స్కూల్ నడిపేది. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇటువంటి ఉన్నాయి అనుకో, తెలిసిన మా పాటలో తెలిస్తే మేము ఫ్యాక్ట్స్ చెప్తాం కదా, అవి ఉన్నాయి. తెలియకుండా ఏది పడుతుంది నువ్వు మాట్లాడి ఆడున్నారు ఈడున్నారు అంటే. గదరన్న వైఫ్ ఆమె కార్మికురాలుగా పనిచేసి పోషించుకున్నది పిల్లలను పెద్ద చేసుకుని ఈయన అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు, గదరన్న అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు. సో ఆ కష్టాలని వాళ్ళు కూడా చూసిండ్రు. సో ఇవాళ ఏదో కొద్దిగా అటు ఇటు ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట్లాడు ఇట్లా ఉట్టిగా బురద తల్లి వ్యక్తి క్యారెక్టర్ను కింద మీద చేసాడు అనేది అది తప్పదు. ఎవరు మాట్లాడినా మీరు అట్లా టార్గెట్ చేసి మనిషిని చేసిండు అనుకోండి, ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాడు జనం కూడా తేలిపోతుంది కదా. జనం లోపల పటాపంచలు అవుతుంది ఏది ఉన్నా కానీ. సో ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడి, ఒక ఐడియాలజికల్గా మాట్లాడండి. ఐడియాలజికల్ డిస్కషన్ జరిగితే బాగుంటుంది. దాని మీద ఏమి ఇప్పుడు నేను చెప్తున్నా, 96లో తన లొల్లి 96లో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని తెలంగాణకు సంబంధించిన అంశాల మీద సాహిత్యం రాసి బయటకు వచ్చిండు. అన్నందుకు ఆయనను కాల్చిండ్రు. ప్రభుత్వాలే కాల్చినాయి కదా తనను. ప్రభుత్వాలే తుడాలు వేసి సరే బతికిండు. తన సమాజానికి ఎట్లా ఉపయోగపడ్డాడు ఏందనేది. ఇప్పుడు నీ ఆలోచనకు తన సపోర్ట్ చేయలేదు, లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు తన సపోర్ట్ చేసిందని కానీ మీకు ఉన్నదనుకో, దాని విషయంలో మీరు డిస్కస్ చేయండి, ఐడియాలజికల్ ఇంకేమైనా డిస్కస్ చేసి చేయండి. కానీ అంటే ఇక అడ్డగోలుగా నోటికి ఎంత వస్తుందో మాట్లాడదు, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయటపడుతుంది అంతనే. సో ఇక వర్గీకరణ వంశంలో మీ పైన కూడా ఇటు మాల సంబంధించిన నేతలు కూడా పెద్దగా టార్గెట్ చేసి మాట్లాడుతారు. మీరు ఒక బీజేపీ ఏజెంట్, అందుకోసమే సపోర్ట్గా అటు మాట్లాడుతున్నారు, మందకృష్ణకు సపోర్ట్గా ఉంటున్నారు. మమ్మల్ని ఎందుకు ఒక టార్గెట్ చేస్తున్నారు? కులాన్ని తక్కువ, మీరు మాదిగా కులాన్ని అయితే ప్రోత్సహించుకోండి, వర్గీకరణ సపోర్ట్ చేసుకోండి, మమ్మల్ని ఎందుకు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కూడా వరుసగా ఆ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు. ఇప్పుడు నేను ఎక్కడన్నా కులాన్ని తక్కువ చేసి మాట్లాడినట్టు ఎక్కడ ఉన్నది ఆధారం? అసలు నేను ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలే. వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే బటగాల్చి మీద వేస్తారు. ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలే. నేను ఎందుకు తక్కువ చేస్తున్నా? అసలు ఆ కులం పేరు కూడా నేను చాలా తక్కువ తీసి మాట్లాడతా. వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి, ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలలో వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాం. బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రావాల్సిన వాటా
రావద్దు అనేటువంటి బీసీలో ఉన్నటువంటి 4-5 కులాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం మేము. అది వాళ్ళకి తెలియదు కదా పాడయి. వాళ్ళు ఇప్పుడు మేము ఏం మాట్లాడకున్నా కానీ మాట్లాడిరు మాలని తిట్టిరు అని పెట్టిరు అబ్బా వాళ్ళ ఛానళ్ళకి సంబంధించి పెట్టి ఇక అడమైన బూతులు మాట్లాడుతారు. నన్ను ఏడ మాట్లాడి చూపించాలి కదా, దానికి ఆధారాలు ఉంటాయి కదా. ఎవరు మాట్లాడక ముందే మాట్లాడి అని చెప్పని నువ్వు అడగలుగా మీరు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. మేము ఎవరిని ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తలేం, ఏం చేస్తున్నాం, వీళ్ళకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం అంతనే. వాళ్ళే ఉల్టా మా మీద మమ్మల్ని బద్నాం చేసేందుకు క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రచార సాధనాలు వాడుకొని మేమేం అంతకన్నా ఎక్కువ మాట్లాడలే కదా. చూపిమని ఎక్కడన్నా ఏం లేవు. ఏం మాట్లాడకముందు అడగోలుగా నోటికి ఎంత వస్తుంది ఆ బూతులు అడగమైన మాటలు మాట్లాడుతారు. వాళ్ళు తప్పు, వాళ్ళు చేసే తప్పు. సమాజంలో వాళ్ళు చాలా మీరు ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తే నిజాలు జనం చూస్తూనే ఉంటారు. మేము ఏదో రాత్రి బయటకు వచ్చిన వాళ్ళం కాదు, మేము ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళము. జనం మాకు ఫాలోవర్స్ ఉన్నారు, మాకు దృష్టిలో మాకుంటారు. మీరు ఇలా కావాలని కూడా మీరు ట్రోలింగ్లు చేసుకుంటే నెగటివ్ మాట్లాడినా కానీ దాని మీద సమాజం చర్చ జరుపుతూనే ఉంటుంది. మేము ఏ వర్గం మీద ద్వేషించి ఏం మాట్లాడే అవసరం కూడా మాకు లేదు. ఒక అవసరం నేను కూడా సామాజిక వర్గంకి వెళ్ళి వచ్చినా కదా అంటే మరి నాకు కూడా అంటే నాకు కూడా వెళ్తుంది కదా. అట్లా అవి ఎందుకుంటే మేము ఎందుకు మాట్లాడితే మాకు అవసరమే లేదు. కానీ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అది తప్పు, అది తప్పు. అది మానుకోకుంటే రివర్స్ అవుతుంది మీకు అంతే. సో వర్గీకరణ విషయంలో మాత్రం చట్టం చేస్తే అది నిల్చుంటుంది. చట్టానికి అయితే మేము చట్టం చేస్తే మాత్రం మేము మద్దతు ఇస్తాము. అనవసరంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎంతమంది సపోర్ట్ చేసినా వర్గీకరణ మాత్రం కోర్టులో నిలబడదు. 341 ప్రకారం అనేది కూడా ఆ వర్గం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు సపోర్ట్ వాళ్ళు వ్యతిరేకం కాదు అంటారు కదా, మరి చేయనియా రాదు. చేయని కోటి గొడవతో పోనీ. ఎందుకు వీళ్ళు ఆబ్జెక్షన్ ఎందుకు చేయాలి? గవర్నమెంట్ ముఖ్యమంత్రి చేస్తా అన్న తర్వాత మీరు ఎందుకు మొత్తుకోవాలి? ఎందుకు మీ సభ పెట్టిండ్రు? ఎందుకు సభ పెట్టిరు? వ్యతిరేకం కాదంటారు కదా, పెట్టకుర్రి, చేసుకొని ఎవడు కోర్టుకు ఎవడు పోతారో కోర్టు చూసుకుంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా ఆల్రెడీ, మరి మీకెందుకు ఊకోరు అదండి. కోర్టు పోతే ఆగదంటే పోతే పోని కోర్టుకు ఎవరు పోతారు? మీరైతే కాదు కదా, మీరు అపోజ్ చేస్తూనే అంటారు కదా. ఆ పని అట్లా ఉండని ఏమున్నది అయిపోయా. సో ఇక విద్యా కమిషన్ చైర్మన్ ఆగ్నూరు మిల్లుకి మీకు ఏంటి అసలు సమస్య ఏంటి? ఆయన కూడా మీరు ఆయన పైన ఆయన మీ పైన మాట్లాడడం జరుగుతుంది. దీనికి ముగింపు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఆయన మీద ఏమున్నది అబ్బా, నేను తర్వాత మాట్లాడతా. ఆ డిస్కషన్ ఇప్పుడు కాదు కానీ తర్వాత మాట్లాడుతుంది. ఎంత అన్ని సమస్యలు ఒకటేసారి ఎందుకు నేను మాట్లాడుతుంది దాని విషయంలో వేరే టైంలో మాట్లాడతాను. చివరికి ఒక ఆన్సర్, కులగణన రిపోర్టు త్వరలో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 2వ తారీఖు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కులగణన పైన అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ పైన ఎట్లా ఉండాలి, రిజర్వేషన్ల పైన ముందుకెళ్తుందా లేకపోతే కోర్టు పరంగా సమస్యలు వస్తుందా, దాని నేపథ్యంలో ఏ రకంగా ప్రభుత్వం ముందుకు పోవాలి? ఏ రకంగా పోయినా కోర్టు పరిధిలో అడ్డంకులు వచ్చినా వాళ్ళు ఇస్తా అన్నటువంటి 42% వాళ్ళు ఇవ్వాల్సిందే. కోర్టు పరంగా అడ్డంకులు వస్తే వీళ్ళు ఫేస్ చేయాల్సిందే, దాన్ని నివృత్తి చేయాల్సిందే. కోర్టు పరంగా అడ్డంకులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది చేయాల్సిందే. వాళ్ళకు ఫస్ట్ చిత్తశుద్ధి లేదు, ఉంటే వాళ్ళ పార్టీలనే ఇస్తుంటారు. వాళ్ళు అన్నారు కదా, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పని వాళ్ళ ఏఐసిసి నిర్ణయాలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ అసెంబ్లీ సీట్లు 36 సీట్లు రావాలి, ఇయ్యలే కదా. 23 సీట్లు ఇచ్చారు, దాంట్లో 3-4 ఓల్డ్ సీట్లు ఇచ్చింది, ఓడిపోయే సీట్లు చూసి. సో ఫస్ట్ వాళ్ళకు నైతికంగా లేదు. వాళ్ళకి ఏంటంటే ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ జనం మరిపిద్దాము, మాయ చేద్దాం, మత్పరిద్దామని అనుకున్నారు. అదే జరుగుతుంది. వాళ్ళకి లేదు. వాళ్ళకు ఉండదంటే వాళ్ళ పార్టీలో కూడా ఇవ్వాలి కదా. రేపు సర్పంచ్లు, ఎంపీటీసీలకు, ఎంపీటీసీలు ఏదన్నా కానీ 42% వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇయ్యరు, అది ఇయ్యరు, ఇది ఇయ్యరు, 2 ఇయ్యరు, చేయరు. ఇది వచ్చినా కానీ చేరాలి. నేనైతే అనుకుంటున్నా చేస్తే సలాం కొడతాం, జై కొడతాం, చేయాలనే కదా మేము చెప్పేది. ఎందుకంటే బాగా కొట్లాడిన తర్వాతనే ఇది జరుగుతున్నది. అది కూడా పెద్ద తప్పుల తడకలు ఎక్కనే ఉన్నది. అది నిజమైన డేటా వస్తుందని నాకు అనుకుంటున్నాను. ఇంకోటి, వీళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే కేసీఆర్ చేసినటువంటిది ఇప్పటిదాకా ఎందుకు బయట పెడతలేరు? రాగానే వెంటనే బయట పెడతా అన్నారు కదా, మరి అప్పుడు కూడా చేసిరు కదా. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది కదా, దాన్ని అది బయట పెట్టాలి కదా. ఎందుకు రిపోర్ట్ బయట పెడతలేరు వాళ్ళు? కేసీఆర్ మలుచుకొని తీసుకుపోయి ఫామ్ హౌస్లో సందుగల దాచుకున్నాడు. ఏంది సందుగల దాచుకున్నాడన్నా? మా దగ్గర డేటా లేదంటురా? ఎవరన్నారు ఈ మాట? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏడబోయిందో దానికి సంబంధించిన ఆఫీసర్ అయితే ఉంటాడు కదా, మరి బొక్కల వరాయాలి కదా. మరి ఎవరో హ్యాండ్ ఓవర్లు ఉంటుంది కదా, హ్యాండ్ ఓవర్ ఉంటుంది కదా, అది తెలియాలన్నా లేదా? చాలా డేటా వీళ్ళ దగ్గర ఉన్నది, వీళ్ళు కూడా బయట పెడతలేరు. అంతే, ఇవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ వీళ్ళు కూడా బయట పెడతలేరు. థ్యాంక్ యూ. గద్దర్ అనే వ్యక్తికి అవార్డులు కొత్త కాదు. అవార్డుల కోసం ఏ రోజు ఆయన పాకులాడలేదు.
అవార్డులు కూడా ఆయనకు సరితూగవు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ వాళ్ళకే నష్టం తప్ప గద్దర్కి ఎలాంటి నష్టం కాదు. అలాగే కులగణన విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి. అప్పుడే కాంగ్రెస్ ప్రజల్లోకి ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అలా చేస్తే మాత్రం నేను సలాం కొడతా అని కూడా చెప్పారు. ఇక వర్గీకరణ విషయానికి వస్తే మాత్రం వర్గీకరణ విషయంలో మాత్రం నేను ఎక్కడ కూడా మాలల్ని తప్పుపట్టి మాట్లాడలేదు. వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాను. అలాగే మాలల్ని కూడా ఏ రకంగా కూడా ఎక్కడ కూడా నేను వాళ్ళ కులాన్ని పేరు చెప్పి వాళ్ళు తక్కువ చేయలేదు. కానీ వర్గీకరణకు మాత్రం అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం నిజమే. వాళ్ళకు మద్దతు కూడా ఇస్తున్నాను కూడా తెలంగాణ ఉద్యమకారులు అనలిస్ట్ పృథ్వీరాజ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.